ఇచ్చారు అసలు ఆ సర్వేలు. హ్మ్. నాకైతే ఎవడు సర్వే ఇచ్చినట్టు కనపడలా. కాంగ్రెస్ వాళ్ళు ఎవరిదో ఏదో యూట్యూబ్ ఛానెల్‌తో ఏదో ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు అంతే. హ్మ్. అంటే వాళ్ళు ఎగ్జిట్ కలిపేది పోల్స్ సర్వే. అనడానికి లేదు గానీ, లోకల్ సర్వేలో లేదంటే అదే కొన్ని ఏముంది ఇప్పుడు లోకల్ ప్రధాన ఛానెల్ సర్వే. ఛానెళ్ళన్నీ ఎలక్షన్స్ ముందు సర్వేలు ఇచ్చినాయి. అవును. మధ్యలో వాళ్ళెవరు మార్చుకోలేదు. హ్మ్. మధ్యలో ఇప్పుడు అదేమైపోయిందంటే పబ్లిక్‌లో అది జనంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి హ్మ్. అబ్బెబ్బే అని వీళ్ళు సోషల్ మీడియాలో తయారు చేసుకొని వీళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. హ్మ్. 360 వస్తాయి, 370 వస్తాయి ఐఎన్‌డీఏకి. హ్మ్. ఇంతకీ అసలు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేది ఎన్ని? ఐఎన్‌డీఏకి 360 రావడం ఏంటి? నాకు అర్థం కాలేదు. హ్మ్. ఒక లెక్కన్న ఉండాలి కదా! ఒక హ్మ్. శాస్త్రీయత ఉండాలి కదా! అవును. ఏంటంటే ఒక మౌత్ పబ్లిసిటీ. క్రిందటిసారి కూడా మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఎందుకు చంద్రబాబు గారు అర్జెంట్‌గా రూట్ మార్చేసుకొని హ్మ్. కాంగ్రెస్ గూటికెళ్లారప్పుడు? హ్మ్. అప్పుడు ఇట్లాగే ఫేజ్ ప్రచారం ప్రొజెక్ట్ చేసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో అధికారంలోకి వచ్చేస్తుంది. 300 స్థానాలు పైగా వచ్చేస్తున్నాయి. అవును. అది నమ్మినే చంద్రబాబు గారు కూడా వెళ్ళిపోయి రాహుల్ గాంధీని ప్రధాని చేస్తా, నేనే చేస్తా హ్మ్. అంటూ దేశవ్యాప్తంగా తిరిగి వచ్చేసారు. అవును. సీన్ కట్ చేస్తే ఏమైంది? హ్మ్. అంతకుముందు కంటే కూడా ఎక్కువ వచ్చినాయి. అవును. ప్రాక్టికల్‌గా ఒక సమఉజ్జీనే కనబడట్లేదు ఇప్పుడు. అవును. మోడీతో సమానంగా అసలు రాహుల్ గాంధీని ఎవడు చూడట్లేదు హ్మ్. ముందు. హ్మ్. లేదా పోనీ అసలు ఈ కూటమిలో ఎవడు ప్రధానమంత్రి అభ్యర్థో కూడా క్లారిటీ లేదు. హ్మ్. ఇప్పుడు మమతా బెనర్జీ కోరుకుంటుంది. రాహుల్ గాంధీ కోరుకుంటున్నాడు. హ్మ్. అట్లాగే కేజ్రీవాల్ కోరుకుంటున్నాడు. కమ్యూనిస్టులు కోరుకుంటున్నారు. ఇంతమంది ప్రధానమంత్రి అభ్యర్థులు అంటే 10 మంది ప్రధానమంత్రి అభ్యర్థులు ఉన్న కూటమి ఉండగా హ్మ్. వాళ్ళలో సమన్వయం ఎక్కడుందసలు? ముందు హ్మ్.